గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. ఈ యొక్క ప్రజెంట్ వీడియోలో మనం ఇండియన్ ఎకానమీలో అత్యంత ముఖ్యమైన జీడిపి చాప్టర్ కి సంబంధించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ను నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు పబ్లిష్ చేసిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ను డిస్కస్ చేద్దాం. ఇండియన్ ఎకానమీలో 100% క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్న ఏరియా జీడిపి అన్నమాట. మన భారతదేశ స్థూల దేశీయోత్పత్తి జీడిపి అన్నమాట. ఈ జీడిపికి సంబంధించి ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఇచ్చిన అఫీషియల్ డేటాను మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జీడిపికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన డేటా అన్నమాట. సమీక్ష చేసి వాళ్ళు పబ్లిష్ చేసిన డేటా అన్నమాట ఇది. ముందుగా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంటే ఏంటో తెలుసుకొని ఆ తర్వాత జీడిపి అప్డేట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ జాతీయ గణాంకాల కార్యాలయం అనేది ఎన్ఎస్ఎస్ఓ జాతీయ నమూనా గణాంకాల సంస్థ. దీన్ని 1950లో ఢిల్లీ హెడ్ క్వార్టర్గా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ దీన్ని 1951లో ఢిల్లీ కేంద్రంగా హెడ్ క్వార్టర్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎన్ఎస్ఎస్ఓ సిఎస్ఓ ఈ రెండు ఆఫీసెస్ని కలిపి 2019లో జాతీయ గణాంకాల కార్యాలయం నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ ఆఫీస్ యొక్క ముఖ్య విధి ఏంటంటే జీడిపిని లెక్క కట్టడం, పేదరికాన్ని లెక్కించడం, ద్రవ్యోల్బణాన్ని లెక్కించడం ఇలాంటి మొదలైన ఫంక్షన్స్ అన్నిటినీ ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారు నిర్వహిస్తారన్నమాట. జీడిపికి సంబంధించి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ డేటాను మనం ఒకసారి పరిశీలిస్తే ముఖ్యంగా 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఫస్ట్ క్వార్టర్లో మన జీడిపి వృద్ధి రేటు మన భారతదేశానికి సంబంధించి 8.2%గా నమోదు కావడం జరిగిందనమాట. అదే సెకండ్ క్వార్టర్లో అయితే 8.1%, థర్డ్ క్వార్టర్లో 8.6% అండ్ ఫోర్త్ క్వార్టర్లో 7.8%గా మన భారతదేశ జీడిపి వృద్ధి రేటు నమోదు కావడం జరిగిందనమాట. ఇక ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిన 2024-25 ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఫస్ట్ క్వార్టర్లో అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ ఫస్ట్ క్వార్టర్లో మన భారతదేశ జీడిపి ఎంత శాతం నమోదైందంటే కేవలం 6.7% మాత్రమే జీడిపి వృద్ధి రేటు నమోదు కావడం జరిగిందనమాట. ఇక్కడ మనం కంపారిటివ్గా చూస్తే లాస్ట్ 1.5 ఇయర్లో అతి తక్కువ జీడిపి వృద్ధి రేటు నమోదైంది ఈ ఫస్ట్ క్వార్టర్లోనే అనమాట. ఈ 6.7% అనమాట. 2023 ఫైనాన్షియల్ ఇయర్లో జనవరి టు మార్చి క్వార్టర్లో కేవలం 6.2%గా జీడిపి వృద్ధి రేటు నమోదు కావడం జరిగిందనమాట. దాని తర్వాత లీస్ట్ జీడిపి వృద్ధి రేటు 6.7% అనమాట. అంటే లాస్ట్ 1.5 ఇయర్లో అతి తక్కువ వృద్ధి రేటును నమోదు చేసిన క్వార్టర్ 2024-25 ఫస్ట్ క్వార్టర్లో 6.7%గా నమోదు కావడం జరిగిందనమాట. ఇది జాతీయ గణాంకాల కార్యాలయం వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ డేటా అన్నమాట. మనకి ఎగ్జామినేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఈ 6.7% జీడిపి వృద్ధి రేటును ఎలా లెక్కించారు అన్న విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే 2011-2012 స్థిర ధరల్లో ద్రవ్యోల్బణాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఈ జీడిపిని లెక్క కట్టి మనకు అఫీషియల్ డేటాగా పబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ద్రవ్యోల్బణాన్ని ప్రాతిపదికగా తీసుకొని లెక్కించారనమాట. 2011-2012 స్థిర ధరల ప్రాతిపదికన ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకొని మదింపు చేస్తే మన భారతదేశ జీడిపి యొక్క విలువ ఎంత ఉంది అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే 43.64 లక్షల కోట్లు అనమాట. దీన్నే కంపారిటివ్గా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి మనం చూస్తే 2023-24 ఇయర్కి మనం చూస్తే ఇదే పీరియడ్కు ఇదే క్వార్టర్కు 40.91 లక్షల కోట్లుగా మన జీడిపి విలువ ఉందన్నమాట. అంటే 6.7%గా ఉందన్నమాట. ఇక తర్వాత
ద్రవ్యోల్బణాన్ని ప్రాతిపదికగా కాకుండా ప్రజెంట్ ధరల వద్ద ప్రస్తుత ధరల వద్ద ప్రకారం లెక్కిస్తే 2023 ఏప్రిల్ జూన్ క్వార్టర్కి అంటే ఇదే క్వార్టర్కి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మన జీడిపి విలువ ఎంత అంటే 70.50 లక్షల కోట్లు అన్నమాట. అదే ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్కి మనం లెక్కిస్తే మన జీడిపి విలువ 77.31 లక్షల కోట్లు అన్నమాట. అంటే ప్రస్తుత ధరల వద్ద మన జీడిపిని లెక్క కడితే 9.7% వృద్ధి రేటును సాధించడం జరిగిందనమాట. అయితే జీడిపిని ఎప్పుడైనా సరే స్థిర ధరల వద్ద లెక్కిస్తేనే వాస్తవ జీడిపిని మనం కరెక్ట్గా అంచనా వేయగలం అన్నమాట. ప్రస్తుత ధరల వద్ద లెక్కిస్తే అనేక అంశాల కారణంగా కరెక్ట్ వాస్తవమైన జీడిపిని మనం లెక్కించడం కష్టసాధ్యమవుతుందన్నమాట. ఫ్యాక్చువల్ డేటాను మనం అంచనా వేయలేమన్నమాట. కాన్స్టెంట్ ప్రైస్ వద్దనే మన జీడిపిని లెక్క కట్టడం వల్ల మనకు వాస్తవ జీడిపి అంచనాలు బయటికి రావడం జరుగుతుందన్నమాట. తర్వాత జీవీఏ అన్నమాట. అంటే స్థూల విలువ జోడింపు. అంటే ఉత్పత్తికి సంబంధించిన వ్యయాలను పరిగణలోకి తీసుకోకుండా లెక్కించే పద్ధతి అన్నమాట. దీని ప్రకారం మన స్థూల విలువ జోడింపు జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎంతుందంటే జీవీఏ వృద్ధి రేటు ప్రజెంట్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఫస్ట్ క్వార్టర్ ఏప్రిల్ మే జూన్ ఈ క్వార్టర్కి సంబంధించి 6.8గా జీవీఏ నమోదు కావడం జరిగిందనమాట. ఇదే విషయాన్ని మనం కంపారిటివ్గా 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కు మనం చూస్తే ఫోర్త్ క్వార్టర్లో 6.3%గా నమోదు కావడం జరిగిందనమాట. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో 6.3%గా జీవీఏ ఉండగా 24-25 ఫస్ట్ క్వార్టర్ ఏప్రిల్ మే జూన్ ఈ ఫస్ట్ క్వార్టర్లో 6.8%గా జీవీఏ నమోదు కావడం జరిగిందనమాట. స్థూల విలువ జోడింపు అన్నమాట. ఇక ప్రపంచవ్యాప్తంగా జీడిపి వృద్ధి రేటును మనం ఒకసారి పరిశీలిస్తే చైనా వృద్ధి రేటు అన్నమాట. అంటే ప్రజెంట్ గ్లోబల్ క్రైసిస్ సమయంలో మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అని ప్రతి ఒక్కరూ క్వశ్చన్ మార్క్ ఫేస్తో పరిశీలిస్తున్న పరిస్థితుల్లో గ్లోబల్ ఎకానమీకి ఇండియా అండ్ చైనా రెండు కళ్ళలాంటివి అన్నమాట. ఇండియా చైనా వృద్ధి రేటు పైనే మొత్తం ప్రపంచ జీడిపి డిపెండ్ అయి ఉందన్నమాట. గ్లోబల్ ఎకానమీ ఈ రెండు కంట్రీస్ యొక్క వృద్ధి రేటు పైన ప్రధానంగా ఆధారపడి ఉందన్నమాట. ఇంకా కొన్ని కంట్రీస్ ఉన్నాయనుకోండి, ఇండోనేషియా కానీ టర్కీ కానీ మొదలైన దేశాలు కూడా జీడిపి వృద్ధి రేటు పర్ఫార్మెన్స్ బాగా ఉన్నప్పటికీ గ్లోబల్ ఎకానమీకి రెండు కళ్ళు లాంటివి ఇండియా అండ్ చైనా అన్నమాట. వీటి పరిస్థితిని మనం ఒకసారి పరిశీలిస్తే మన ఇండియా జీడిపి వృద్ధి రేటు మనం ఆల్రెడీ 6.7%గా చెప్పుకున్నాం. ప్రపంచంలో జీడిపి వృద్ధి రేట్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీలో మనం టాప్ ప్లేస్లో ఉన్నామన్నమాట. ఫస్ట్ ప్లేస్లో మనం ఉండగా 4.7% జీడిపి వృద్ధి రేటుతో సెకండ్ ప్లేస్లో నిలిచిందనమాట. ఇక రంగాల వారీగా మనం పరిశీలిస్తే వ్యవసాయ రంగం ఈ ఫస్ట్ క్వార్టర్లో కేవలం 2% మాత్రమే వృద్ధి రేటును సాధించిందనమాట. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వచ్చి 5% నుండి 7%ను వృద్ధి రేటు సాధించిందనమాట. తర్వాత ఫైనాన్షియల్, రియాలిటీ, ప్రొఫెషనల్ సేవలు వీటి గురించి మనం చూస్తే వీటి యొక్క వృద్ధి రేటు బాగా తగ్గింది. 12.6 నుంచి 7.1%కి తగ్గిందనమాట. తర్వాత సర్వీస్ సెక్టర్, హోటల్స్ కానీ, ట్రేడ్ కానీ, రవాణా, కమ్యూనికేషన్ ఇలాంటి సేవలన్నింటిలో వృద్ధి రేటు ఎలా ఉంది అంటే 9.7% నుండి 5.7%కి వృద్ధి రేటు తగ్గిందనమాట. తర్వాత మైనింగ్, క్వారింగ్ విషయంలో చూస్తే 7% నుండి జస్ట్ 7.2%గా వృద్ధి రేటును నమోదు చేయడం జరిగిందనమాట. తర్వాత నిర్మాణ రంగం 8.6% నుండి 10.5%కి కొద్దిగా గ్రోత్ రేట్ పర్ఫార్మెన్స్ను చూపించిందనమాట. తర్వాత యుటిలిటీ సర్వీసెస్ని మనం ఒకసారి పరిశీలిస్తే 3.2% నుండి 10.4%కి వృద్ధి రేటును నమోదు చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం చూస్తే ఈ 6.7% తక్కువ వృద్ధి రేటును నమోదు కావడానికి కారణాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ముఖ్యంగా వ్యవసాయ రంగం మరియు సర్వీస్ సెక్టార్లో వృద్ధి రేటు తక్కువగా నమోదు చేయడం ప్రధాన కారణం కాగా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గారు చెప్పిన మరో కారణం ఏంటంటే ఇటీవలే జనరల్ ఎలక్షన్స్ ముగిశాయి కదా, దాని ప్రభావం కూడా ఎకానమీపై ఉంది. ఫలితంగా 6.7% లీస్ట్ గ్రోత్ రేట్ను నమోదు చేసిందని చెప్పడం జరిగిందనమాట. ఇక మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జీడిపికి సంబంధించి ప్రతి అప్డేట్ పాయింట్ మనకు ఇంపార్టెంటే అనమాట. క్వశ్చన్ చేయడానికి 100% పాసిబిలిటీ ఉందన్నమాట. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.